ప్రస్తుతం నేను చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాను. కొందరు ఇక్కడ నిరుద్యోగ యువత రోడ్డు దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. అదేంటి ఎందుకనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఏంటి మీరు ఈ రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేశారు? ఎందుకు, దేని గురించి? అన్న, మేము కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసింది ఎక్కువగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాటలు నమ్మేసినాం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడనే పక్కనే గీడనే రాహుల్ గాంధీ వచ్చి కూర్చొని ఆ రోజు ఇక 2-3 రోజులు అయితే కోడ్ అయిపోతుంది అన్న. కోడ్ ఎంసీసీ కోడ్ ఇక ఎలక్షన్లు మా నవంబర్ 30కి కదా. అయితే ఎమ్మటే ఈడికే వచ్చి మాకు చెప్పిండు ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో ఏం పెట్టినాం అంటే, ఇదంతా మేనిఫెస్టోనా, కాంగ్రెస్ మేనిఫెస్టో మాకు 3 పేజీలు ఇచ్చింది. 3 పేజీలు ఉన్న అంశాలు ప్రతి దానిని కూడా కామా ఫుల్ స్టాప్ ఏది పోకుండా అన్నిటిని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత నాదన్నాడు. వాళ్ళ చెల్లె వచ్చేసి ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. వాళ్ళ చెల్లె చెప్పింది ఎస్సీ ఎస్టీలకు అందరికీ అన్ని వర్గాలను మేమందరికీ కూడా కాంగ్రెస్ వస్తే మంచి చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఏందో తెలుసా, వీళ్ళు ఎన్నికల సమయంలో అన్ని వర్గాలను ఏ విధంగా మోసం చేయాలని చేసిరో ఎట్లా చేసిరో. కానీ అప్పుడు బాగా ఎంత వర్క్ అంటే వాళ్ళ పెన్నుల లింకులు మొత్తం అయిపోయినాయి. ఇన్ని కట్టల పెన్నులు అయిపోయినాయి మేనిఫెస్టోలు చేస్తేందుకు. ఇప్పుడు మా ఒంట్లోకి వెళ్ళి రక్తాలు వెళ్తున్నాయి వీళ్ళకి హామీలు అడుగుతందుకు. మేము ఒక్కటే అడిగేది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని చూసే ఓట్లేసినాము. మేజర్గా వాళ్ళ అమ్మ మాట తప్పకుండా తెలంగాణ ఇచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి కూడా క్రెడిబిలిటీ ఉంది. ఎందుకు అంటే రాహుల్ గాంధీ ఒక జాతీయ అధ్యక్షుడు, ఆయన చెప్తే వింటాడు. అందుకని ఇది ఒక సెంట్రలైజ్డ్ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదని చెప్పేసి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని నమ్మి ఓటేసినాం. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఇక్కడ ఉన్న మంత్రులు కాదు, మంత్రులకు ముఖ్యమంత్రికి యాక్సెస్ లేదంట. వాళ్ళ మధ్యలో వారధి లేదంట. ఎంతోమంది దగ్గరికి తిరిగినాం, 2 నెలల సంది తిరిగినాం. అందరికీ రేపొచ్చే మాపొచ్చే మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతున్నాం అని చెప్తున్నారు. నిన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కూడా ఏం చెప్పారంటే, ఆ గౌరవ ఎమ్మెల్సీ గారు, నేను మీ సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తాడు అంటున్నాడు. కానీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేస్తాడు అనలేదు. గతంలో ఏమన్నా వీళ్ళందరూ అయిపోయారని చెప్పేసి ఇప్పుడు రాహుల్ గాంధీకి విన్నవించాలని చెప్పి ఇక్కడ కార్యక్రమం చేపట్టారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఒకటి గుర్తు చేస్తూ ఈ ప్రోగ్రామ్ చేసి రాహుల్ గాంధీకి ట్వీట్ చేసి, మేము ఢిల్లీకి రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాం, ఒకటే విన్నవిస్తున్నాం, రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. మీరు మాకు అపాయింట్మెంట్ ఇయ్యి. ఇక్కడ ముఖ్యమంత్రి లెక్క మీరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఇక మేము చేసే ఉద్యమం జంతర్ మంతర్ దగ్గరే ఉంటుంది. అక్కడి వరకు కూడా మేము వస్తాం. ఖచ్చితంగా మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుపోవాల్సిందే. వీటిని ఇక్కడ మాకు ఆశలు లేవన్నా, ఆశలు అయిపోయినాయి. ఇన్ని రోజులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వడా? ఆ రోజు నైజాం కన్నా ఎక్కువ తలపిరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి అన్నటువంటి కేసీఆరే ఒకనొక దశలో ఒక 4-5 రోజులు 10 రోజులు జరిగినాక వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ చేసి ఇచ్చి పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేయించుకొని పోయేటటువంటి వ్యక్తి. ఆయన కన్నా ఎక్కువ ఈయన అయిపోయాడు. ఈరోజు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రతి ఒక్కరికి యాక్సెస్ అంటారు. కానీ ఇక్కడ యాక్సెస్ లేదు, ఏది లేదు. సైకిల్కి యాక్సిల్ ఉంటుందో ఆ సైకిల్కి యాక్సిల్ ఉంటే అక్కడ అందరికి యాక్సెస్ ఇచ్చింది. కానీ ఇక్కడ యాక్సిల్ లేనట్టుంది. మాకేమంటే ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసిర్రా, లేకపోతే ఆ ప్రయత్నాలు విభేదించి ఇప్పుడు రాహుల్ గాంధీ అని చెప్పేసి మీరు ఉద్యమం చేపట్టారు? ఎట్లా? ఇప్పుడు గోడితో పోయేది గొడ్డల దాకా తీసుకుపోతాం. మా ప్రాణాలంతా ప్రభుత్వం ముంగట. మేము ఇక్కడ అయిపోయే పనిని వదిలిపెట్టుకొని ఢిల్లీ దాకా పోవడానికి మాకు ఆ ఖర్చులు అవన్నీ ఓడిస్తాడన్న. ఖచ్చితంగా మేము ఏమంటున్నాం అంటే, ఇక్కడ ఏమనేది కాదు, తిరిగి అలసిపోయినాం. మంత్రుల చుట్టూ తిరిగినాం, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినాం, నియోజకవర్గాలలో ఉన్న కింది స్థాయి నాయకులతోటి, వాళ్ళకు ముఖ్యమంత్రితోటి కొంతమంది ఉంటారు కదా యాక్సెస్ ఉండేటటువంటి వాళ్ళు, పాత లీడర్లు, వాళ్ళు వీళ్ళు అందరితోటి ప్రయత్నాలు చేసినాం. ఆ రోజు రాహుల్ గాంధీతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళని కూడా కలిసిరా? రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రియాజు వాళ్ళు ఉన్నారు. ఇక ఆ రియాజ్ సార్ని కలవడం కాదు, ఆయనతోటి వాగ్వివాదమే జరిగింది, గొడవనే జరిగింది, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ రియాజ్ అనే వ్యక్తి మంత్రులతో పోలిస్తే, ముఖ్యమంత్రితో పోలిస్తే చిన్న. ఆయనను ముఖ్యమంత్రుల స్థాయి వరకే ప్రయత్నం చేసినాం, ముఖ్యమంత్రితోటే కలవాలని చూసినాం. ముఖ్యమంత్రి మాకేలేదు. శ్రీధర్ బాబు గారిని అయితే రోజుకు ఒక 100 మంది కలుస్తున్నారు నిరుద్యోగులు. ఈరోజు మీరు కూడా తెలుసు, శ్రీధర్ బాబు గారు ప్రెస్లో మాట్లాడాలంటే నెక్స్ట్ పోతే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళిద్దరిని అయితే రోజుకు కనీసం నిరుద్యోగులు అయితే ఒక 100 మంది కలుస్తారు. వాళ్ళు ఏమంటారు, సీఎం దృష్టికి తీసుకుపోతున్నాం అంటున్నారు. సీఎం మరి ఎందుకు స్పందించట్లేడు? కాబట్టి డైరెక్ట్గా మీ వాళ్ళకంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారికి ఒకటి గుర్తు చేసి మేము రాహుల్ గాంధీ గారి దగ్గరికే పోవాలని నిశ్చయించుకున్నాం. అంతే. ఇక లాస్ట్ ఇక అది లేదంటే ఢిల్లీకి పోయినాం అనుకో, ఇక ఢిల్లీ నుంచి పోస్టులు పెరుగుడో, ఢిల్లీలో సచ్చుడో, అంతే. ఇక ఏం లేదు. కేసీఆర్ ఆ రోజు ఏమన్నాడు, తెలంగాణ వచ్చుడో సచ్చుడో అన్నాడు కదా. ఢిల్లీ నుంచి పోస్టులు పెంచుకున్నాడో సచ్చుడో ఢిల్లీని, అంతే. ఇక మనతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్లు లీడర్స్ ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏంటి భయ్యా ఇక్కడ అయ్యిందే భయ్యా? కాంగ్రెస్ వాళ్ళందరూ మమ్మల్ని అందరూ పిచ్చోళ్ళని చేసినారు భయ్యా. అదైతే ఫ్యాక్ట్. అది పిచ్చోళం అయిపోయినాం మేమందరము.
మమ్మల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి ముఖం తిప్పేసుకుంటున్నారు. అందరు లీడర్ల దగ్గరికి పోయినాము, మాకు సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు. మీరు తెలుసో తెలియదో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే నిరుద్యోగులను కనీసం కలిసినాడు ఆయన. ఈయన మన సీఎం అయితే అసలు అపాయింట్మెంట్ దొరకట్లేదు. మినిస్టర్స్ ఏమంటున్నారంటే అందరూ మీ సీఎం గారు మాకే అపాయింట్మెంట్ ఇస్తలేరు, మీ విద్యార్థులకు అపాయింట్మెంట్ ఇస్తారని అంటున్నాను. సో ఖచ్చితంగా మేమందరం మోసపోయినాము. సో అందుకనే ప్రతి మినిస్టర్లను కలిసినాము, అందరినీ చేసినాము. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మా ఫైట్ మేము చేస్తున్నాము. మా ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని, తెలంగాణలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నీ మాకు సపోర్ట్ చేయాలి, మా పర్పస్ కోసం ఫైట్ చేయాలి. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, అందరినీ పేరున రేపటి నుంచే ఇప్పటికే చాలామంది సపోర్ట్ చేశారు. అయితే దాన్ని పొలిటిసైజ్ చేసామని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో అట్లేం లేదన్నా, మీరందరూ మాకు స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేయాలి, మీ మీద మా జీవితాలు ఆధారపడి ఉన్నాయని కోరుకుంటున్నాం మేము ఇక్కడ నుంచి. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కాంగ్రెస్ పార్టీ లీడర్స్లకి పక్క పార్టీల వాళ్ళు ఉన్న నాయకులను కలుపుకునే అంత దాని మీద ఉన్నంత శ్రద్ధ ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత, ఆల్రెడీ మెజారిటీ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళని కలుపుకోవాలన్న ఉన్న శ్రద్ధ విద్యార్థులను ఒకసారి కలుద్దాం, వాళ్ళ బాధలు ఏందిందాం, మనం ఇచ్చిన హామీలు అన్నీ కాకపోయినా సరే కొన్నైనా సరే అయినవన్నీ నెరవేర్దామన్న ఆలోచన కూడా వాళ్ళకి లోపించిందన్న. సో ఇది చాలా శోచనీయము. సో దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినాలి మా బాధలు, లేదంటే ప్రతిపక్షాల వాళ్ళ సాయం అందరూ మాకు ఇవ్వాలి. మేము అందరం దీని మీద ఫైట్ అయితే చేస్తాం, దీని మీద వెనక్కి తిరిగే ప్రసక్తి అయితే లేదన్న. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పి 11,000 పోస్టులు ఇచ్చిరో, టెట్కి డిఎస్సికి మధ్యలో కనీసం 45 రోజుల టైం ఉండాలి. అది కాకుండా కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు కనీసం 2 నెలల సమయం ఇవ్వాలి వాళ్ళకు డిఎస్సి ఎగ్జామ్. ఇది మెయిన్ ఎజెండా. గ్రూప్ 1లో 1:100, గ్రూప్ 2, గ్రూప్ 3లో మాకు పోస్టులు పెంచి సమయం ఇవ్వాల్సిందిగా మేము ఈ ప్రధాన ఎజెండాతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవి కోరే మేము అధికారంలోకి తీసుకురావడం జరిగింది. దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఎన్నో ఆశలతోని కోరి తెచ్చుకున్న గోడి ఎగిరెగిరి దన్నిందన్నట్టు పరిస్థితి ఈరోజు నిరుద్యోగులది తెలంగాణలో అయిపోయింది. కాబట్టి ఈ ప్రధాన డిమాండ్లను నెరవేర్చుకొని కాంగ్రెస్ పార్టీని ఏ విషయంతోనైతే మేము అధికారంలోకి తేవడం జరిగిందో వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, తెలంగాణ కేబినెట్ కావచ్చు, అందరూ కూడా దీనిని ఆమోదించి ముఖ్యమంత్రి వారి దగ్గరికి తీసుకెళ్లాలి, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకెళ్లాలని మేము సవినయంగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. చెప్పండి బ్రదర్, ఆ రోజు మీరు ఈ ఫోటోలో ఉన్నారని చెప్తున్నారు, ఆ రోజు ఏం చెప్పారు రాహుల్ గాంధీకి? ఆ రోజు ఏమని చెప్పారంటే, తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తెలంగాణలో న్యాయం జరుగుతుందని చెప్పారు. ఓకే, అది పాత గవర్నమెంట్ తెలంగాణ నిరుద్యోగుల వల్లనే సక్సెస్. అది ఇది క్యాబ్ పెట్టుకొని మాట్లాడేది నేనే. ఇక్కడ ఏంటంటే తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగులందరి ఆశలు నెరవేరుతాయి, వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎంతో ఆశగా చాలామంది ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే కొన్ని విషయాల్లో మాకు అన్యాయం జరిగింది. టీచర్స్ విషయానికి వస్తే గురుకులాల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అని ఉంటుంది. డిఎల్, జేఎల్, టీజీటీ, పీజీటీ అని ఉంటుంది. ఇప్పుడు మనకు కింది స్థాయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత సేమ్ నాకే మళ్ళీ పై స్థాయి ఉద్యోగం వస్తే నేను కింది స్థాయి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్తా కదా. అట్లాగే సేమ్ ఒకే రకమైన నోటిఫికేషన్లో స్థాయిలు ఉన్నాయి, పై స్థాయిలు ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి సేమ్ మళ్ళీ డిఎల్, జేఎల్ వచ్చాయి. పైకి వాళ్ళనే పంపారు, కింద ఒక 2 నుండి 3,000 ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉంది. వాళ్ళందరికీ రిలింక్విష్మెంట్ అనే ఆప్షన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి ఇప్పటి నుండి వేడుకుంటున్నారు. మొదల మోకాల మీద ఉండి కూడా వేడుకున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చి మీ నిరుద్యోగులకైతే ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాము, మీరు నిరాశపడొద్దని చెప్పేసి మాకు ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోమని చెప్పేసి మేము రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ 2, 3, 1 ఇవి చాలా సంవత్సరాల తర్వాత పడ్డాయండి. గత ప్రభుత్వంలో చాలా అన్యాయానికి గురిగా పడ్డాము, చాలా సంవత్సరాల తర్వాత పడ్డా. ఇంతమంది నిరుద్యోగులు చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నాను. డిఎస్సి అయిపోయిన ఇమీడియట్గానే మళ్ళీ కొన్ని రోజులకే ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఉంది, ఇప్పుడు జరుగుతుంది, వాళ్ళ స్టార్ట్ అయింది, 4-5 రోజులు ఉంది. ఇంకా అది అయిపోయిన వెంటనే ఇమీడియట్గా 15 రోజుల్లో మళ్ళీ డిఎస్సి అంటున్నారు. ఎగ్జామ్స్కి గ్యాప్ లేకపోవడం వల్ల కూడా విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. కొందరు విద్యార్థులు సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్తాను, ఎగ్జామ్ మధ్యలో అసలు గ్యాప్ లేదు బ్రదర్. అంటే వీళ్ళు ఇన్స్టిట్యూట్ ఒక సార్ని అడిగి చెప్పారన్నారు, ఎవరైనా చెప్పినా వాళ్ళు ఓకే నిర్ణయం తీసుకున్నారు, ఫైన్. కానీ మధ్యలో కొన్ని డేట్స్ ముందుగా ప్రకటించినవి కావు. కొన్ని డేట్స్ ఈ ముందుగా ప్రకటించిన డేట్స్ మధ్యలో హాస్టల్ వెల్ఫేర్ లాంటిది కానీ ఇంకా ఇతరత్ర ఎగ్జామ్ డేట్స్ మధ్యలో వచ్చాయి. ఆ మధ్యలో రావడం వల్ల చాలా గందరగోళం నెలకొన్నది. ఈ మధ్యలో వచ్చిన డేట్స్ను ఒకసారి కన్సిడర్ చేసి, ఇప్పుడు బీఎడ్ క్వాలిఫికేషన్తో నేను హాస్టల్ వెల్ఫేర్ రాస్తున్నాను, డిఎస్సి కూడా రాయాలి. డిఎస్సికి హాస్టల్ వెల్ఫేర్కి 15 రోజుల వ్యవధి ఉంది, సిలబస్ వేరు. కాబట్టి ఇది సాధ్యం కాని పని. దయచేసి మీరు డిఎస్సి పోస్ట్పోన్ చేయండి ఎన్నో రోజుల నుంచి పెట్టుకుంటున్నారు నిరుద్యోగులు. ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ 2 and 3 ఒకే సిలబస్ ఉందండి. గ్రూప్ 2 and 3 ఒకే సిలబస్ ఉంది. 2 and 3కి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 రాసాం మొన్ననే, దాని ప్రిపరేషన్ వేరు,
దీని ప్రిపరేషన్ వేరు. కాబట్టి అది డిస్క్రిప్టివ్లో ప్రిపేర్ అవుతాం. మళ్ళీ అక్టోబర్లో ఉంది. క్వాలిఫై అయిన వాళ్ళకి మాకు డిసెంబర్లో పెట్టండి గ్రూప్ 2, ఎలాగో గ్రూప్ 3 నవంబర్లో ఉంది కదా, డిసెంబర్లో పెట్టండి అని చాలా రోజుల నుంచి వేడుకుంటున్నాము. దయచేసి రాహుల్ గాంధీ గారిని, ఇప్పుడున్న మన సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని అయినా వేడుకునేది ఏంటంటే మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఇక్కడ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇంకేదో యువ వికాసం అని చెప్పేసి మాకు డబ్బుల ఖర్చులకు ఇస్తామన్నారు, అప్లికేషన్ ఫీ ఉండదన్నారు, కానీ అప్లికేషన్ ఫీ తీసుకున్నారు. ఇవన్నీ మీరు మీరు ఇచ్చిన మాటలన్నీ బ్రేక్ చేసినా కానీ వీఆర్ స్టిల్ పేషెంట్, మేము ఇంకా ఓపికనే ఉంటున్నాము. మీరు ఇచ్చిన అన్ని నెరవేరకపోయినా కానీ ఇప్పుడు మాకు ప్రధాన డిమాండ్లు ఏంటంటే గ్రూప్ 2 and 3కి సమయం కల్పించాలని, గురుకుల వాళ్ళకి రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చి అది చేయాలని, జియో నెంబర్ 46 రద్దు చేస్తామని వాళ్ళు అన్నారు. అది పాసిబుల్ కావట్లేదని రీసెంట్గా వాళ్ళు బల్మూరు వెంకటన్న కానీ ఇంకా ఇతరులు మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి భరోసా కల్పించండి. ఇట్లా చాలామంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఇక్కడ ఉంటే ఇప్పుడు మీరు ఉన్న పోస్టులనే మళ్ళీ రిలింక్విష్మెంట్ చేయకుండా ఇట్లా పోస్టులన్నీ మిగిలించుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలా 1-2 సార్లు మేము నోటిఫికేషన్లు ఇచ్చాను గొప్పలు చెప్పుకోవడం కాదు. మేము సంతోషంగా ఉంటేనే మీ ప్రభుత్వం సక్సెస్ అయినట్టు. మేము చేయబట్టి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సక్సెస్ కావాలంటే మీరు మమ్మల్ని సాటిస్ఫై చేయాలనేది మా ప్రధాన రిక్వెస్ట్. ఎలక్షన్లకు ముందు ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఈ ప్లేస్లోనే రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మా నిరుద్యోగులందరికీ ఇక్కడ ఒక ప్రామిస్ చేశాడు, మా ప్రభుత్వం వస్తే కంపల్సరీ మాకు మీ అందరికీ నిరుద్యోగులందరికీ అన్యాయం జరుగుతుంది, అప్పటి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, సో కాంగ్రెస్ వస్తే వెంటనే మీకు ఉద్యోగాల కల్పనతో పాటు మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు. రాహుల్ గాంధీ మాటలు నమ్మే మేమంతా నిరుద్యోగులమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం, వేయించామని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయాం, ఇక్కడ ముఖ్యమంత్రితో సహా మంత్రులను కలిసే పరిస్థితి లేదు, సో మా చివరి అస్త్రంగా రాహుల్ గాంధీ వరకు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగ జేఏసీ చెప్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి.